తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతోంది. రాష్ట్రంలో విమాన ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా సేవలు కళ్లు చెదిరే రీతిలో పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ విమానాశ్రయం సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి రేటు నమోదు కావడమే కాకుండా కార్గో సేవలోనూ నగరం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దూసుకుపోతున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో గ్లోబల్ ఏవియేషన్ హబ్ గా అవతరించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2.9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించి రికార్డు సృష్టించింది. 2023-24లో నమోదైన 2.5 కోట్ల ప్రయాణికులతో పోలిస్తే ఇది 16.49% అద్భుత వృద్ధిని సూచిస్తోంది. మొత్తం ప్రయాణికులతో 2.44 కోట్ల మంది దేశీయ ప్రాంతాలకు ప్రయాణించగా 47.31 లక్షల మంది విదేశీ యానం చేశారు. దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణాలకు హైదరాబాద్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారుతోంది. కేవలం ప్రయాణికుల రద్దీ మాత్రమే కాకుండా సరుకు రవాణా, కార్గో విభాగంలోనూ హైదరాబాద్ విమానాశ్రయం దూసుకుపోతోంది. గత ఏడాది సుమారు 1.65 లక్షల టన్నుల కార్గో రవాణా జరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 23 అంతర్జాతీయ, 8 దేశీయ విమానయాన సంస్థలు తమ సేవలను అందిస్తున్నాయి. వీటికి అదనంగా 3 ప్రత్యేక కార్గో విమానయాన సంస్థలు ఫ్రైటర్ సేవలను నిర్వహిస్తున్నాయి. 2047 నాటికి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ వృద్ధి పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాలకు భారీ ఉత్సాహాన్నిస్తోంది.